హాయ్ హలో, నేను మీ కిషోర్. ఈ పార్సిల్ అఖండ 2 పార్సిల్ అయితే రావడం జరిగింది. ఈ అఖండ 2 పార్సిల్లో ఏముంది అన్నది మీరు గెస్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. సరే, అయితే ఈ పార్సిల్ ఏంటో ఓపెన్ చేసి చూద్దాం. మనం చూసేద్దాం. అఖండ 2 5th డిసెంబర్ రిలీజ్. ఈ అఖండ 2 పార్సిల్ ఏదైతే ఉందో ఏంటో మనం ఇప్పుడు అన్బాక్సింగ్ చేసి చూద్దాం. ఈ అఖండ పార్సిల్ అయితే అమెజాన్ నుంచి వచ్చింది. ఇది ఇప్పుడు మనం ఓపెన్ చేద్దాం. వావ్, డీజే ఓస్మో పాకెట్ 3 క్రియేటర్ కాంబో. దీని ప్రైస్ వచ్చేసి ఎంఆర్పి 74,990 అయితే ఉంది. మనకి ఇది అమెజాన్లో పర్చేజ్ చేయడం జరిగింది. దీని కాస్ట్ వచ్చేసి 71,000 సుమారుగా పడింది. దీని కాస్ట్ మళ్ళీ పెరిగింది. దీన్ని అన్బాక్సింగ్ చేసేద్దాం రండి. స్టిక్కర్ అయితే తీయడం జరిగింది. క్రియేట్ కాంబోలో ఒక కవర్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇందులో మాన్యువల్స్, ఒక క్యూఆర్ కోడ్ మరియు ఒక బాక్స్ అయితే ఇవ్వడం జరిగింది. లెట్స్ సీ ఈ బాక్స్లో ఏముందో చూద్దాం. ఈ బాక్స్లో దీనికి కేస్ అయితే ఇవ్వడం జరిగింది. ఎంటీగానే ఉంది బాక్స్ అంతా. దీంట్లో ఇది క్రియేటర్ కాంబో సేఫ్టీ గైడ్లైన్స్, ఇది క్విక్ స్టార్ట్ గైడు, ఈ స్టిక్కర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఒక క్యూఆర్ కోడ్తో రావడం జరిగింది. ఇది క్రియేటర్ కాంబోని పాకెట్లో మనం క్యారీ చేయడం కోసం ఒక ప్లాస్టిక్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ వైడ్ లెంగ్స్ అయితే దీంట్లో వస్తాయి. దాన్ని కూడా పెట్టుకోవడానికి ఇక్కడ ప్లేస్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఈ కాంబోలో మైక్ అయితే రావడం జరిగింది. ఈ మైక్కి మ్యాగ్నెట్ అయితే వస్తుంది. మ్యాగ్నెట్ కూడా ఇందులో పెట్టుకుని పడిపోకుండా ఉండడం కోసం ఇవ్వడం జరిగింది. చూపిస్తాను అది కూడా మీకు. ఇప్పుడు మనం మెయిన్ బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. కవర్, ఒక అందమైన కవర్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ కవర్లో మొత్తం అన్ని యాక్సెసరీస్ ప్లస్ మన క్రియేటర్ కాంబోని కూడా ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఛార్జింగ్ కేబుల్ కమ్ డేటా కేబుల్ని ఇవ్వడం జరిగింది. మరియు ఇది మైక్కి తీసి చూపిస్తాను. మైక్కి నాయిస్ క్యాన్సిలేషన్కి ఒక ఇది ఇవ్వడం జరిగింది. మరి ఇది కాంబోకి ఒక థ్రెడ్డింగ్, కాంబోని పట్టుకోవడానికి వీలుగా ఒక థ్రెడ్డింగ్ అయితే ఇవ్వడం జరిగింది. మరి దీంతోపాటు ఇది ఎక్స్ట్రాగా వైడ్ యాంగిల్ లెన్స్ అండి. ఇది వైడ్ యాంగిల్ లెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి సింగిల్ మైక్. ఈ సింగిల్ మైక్ డీజే మైక్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఎక్స్ట్రా బ్యాటరీ అయితే ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి ఎక్స్ట్రా సపోర్ట్ కోసం దీన్ని అయితే ఇవ్వడం జరిగింది. ఓపెన్ చేసి చూపెడతా. ఇది ఒకటి స్టాండ్ లాంటిది దీనికి ఇవ్వడం జరిగింది. ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తా. ఈ లాస్ట్ ఫైనల్గా అసలైంది క్రియేటర్ కాంబో. ఇదండి క్రియేటర్ కాంబో. ఇక్కడ డీజే లోగోతో రావడం జరిగింది. చూడండి, ఇక్కడ పాకెట్ 3 అని ఒక మైక్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మెమరీ కార్డు స్లాట్స్ రావడం జరిగింది. మరి ఇక్కడ వచ్చేసరికి ఛార్జింగ్ కేబుల్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక మైక్ ఇవ్వడం జరిగింది. దీనికి ఇక్కడ పెట్టే మ్యాగ్నెట్ ఇదిగో, ఇది డీజే మైక్ మ్యాగ్నెట్. ఇది అలా అయితే స్టిఫ్గా ఉంటుంది. ఇప్పుడు ఇది దీనికి ఇదిగోండి కాంబో. దీనికి మెమరీ కార్డ్ అయితే సెపరేట్గా తీసుకోవడం జరిగింది. ఇన్బిల్ట్ మెమరీతో రాదు. దీనికి 512 GB మెమరీ కార్డ్ అయితే తీసుకోవడం జరిగింది ఎక్స్ట్రాగా. ఇది శాండిస్క్, ఇది V30 మెమరీ కార్డ్ అండి. ఇది ప్రజెంట్ వచ్చేసి 5,500 సుమారుగా ఉంది. దీని కాస్ట్ వచ్చేసి
ఇది వచ్చేసి మినీ ట్రైపాడ్, ఇది వచ్చేసి పాకెట్ ప్రొటెక్టివ్ కేస్, ఇది వచ్చి పాకెట్ 3, ఇది ఎక్స్ట్రా బ్యాటరీ, ఇది ఎక్స్ట్రా హ్యాండ్లింగ్, ఇది వచ్చేసి వైడ్ యాంగిల్ లెన్స్, ఇది టైప్ సి టు టైప్ సి కేబుల్, ఇది వచ్చి DJI మైక్, ఇది విండ్షీల్డ్ ప్రొటెక్టర్, ఇది మ్యాగ్నెట్ అయితే ఇవ్వడం జరిగింది మైక్కి, ఇది స్ట్రాప్ ఇవ్వడం జరిగింది, ఇది బ్యాగ్, ఇది ఎక్స్ట్రాగా అయితే మెమరీ కార్డ్ పర్చేస్ చేయడం జరిగింది, ఇందులో రాలేదు. ఇప్పుడైతే మనం దీన్ని ఆన్ చేసి చూద్దాం. ఇది మనం దీనికి ఉన్న కవర్ని రిమూవ్ చేసాం. ఇది మనం ఆల్రెడీ పర్చేస్ చేసుకున్న మెమరీ కార్డ్ని ఈ విధంగా ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత దీన్ని ఈ బటన్తో అయినా ఆన్ చేయొచ్చు, లేదు స్క్రీన్ని ఫ్లిప్ చేసినట్టయితే కూడా ఆన్ అవుతుంది. ఇదిగోండి, ఇది ఇలాగా ఇక్కడ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అని వచ్చింది. దీన్ని కంటిన్యూషన్ ఇంగ్లీష్ నొక్కుంటే ఈ స్కాన్ కోడ్ అయితే వచ్చింది. ఈ కోడ్తో మనం దీనికి మీమో యాప్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఆ మీమో యాప్లో దీన్ని రిజిస్టర్ చేసి యాక్టివేట్ చేసుకున్న తర్వాత ఫర్దర్గా మనం ఎలా ఉంటుందో చూపెడతాను. ఇప్పుడు మీకు దీనికి ఉన్న యాక్సరీస్ ఏ రకంగా ఉపయోగపడతాయి అన్నది చూపిస్తాను. ఇది వచ్చేసి ఎక్స్ట్రా హ్యాండిల్, దీనికి కింద టైప్ సి కేబుల్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి టైప్ సి ఇచ్చారు. ఇక్కడ సైడ్ పిన్నులా వచ్చాయి. దీన్ని ఇందులో పెట్టి ఇన్సర్ట్ చేసినదైతే టక్మన్ సౌండ్ వచ్చింది. ఇది ఇలాగా ఎక్స్ట్రా హ్యాండిల్ అయితే వచ్చింది. దీనికి ఇంకొంచెం హైట్ కావాలనుకుంటే ట్రైప్యాడ్ని కూడా మనం పెట్టుకుని కింద హోల్ ఉంది, దానికి ట్రైప్యాడ్ని అయితే మనం పెట్టుకొని ఇలాగా వీడియోస్ తీసుకోవడానికి కూడా మనకి ఈజీగా ఉంటుంది. ఈ రకంగా మనకి అది ట్రైప్యాడ్ తోటి యూజ్ అవుతుంది. దీనికి ట్రైప్యాడ్ అది కాకుండా ఎక్స్ట్రాగా బ్యాటరీ అయితే ఇవ్వడం జరిగింది. దీన్ని రిమూవ్ చేయడానికి ఇక్కడ ప్రెస్ చేసినట్టయితే ఇది ఇలా రిమూవ్ చేసుకోవచ్చు. దీనికి ఎక్స్ట్రా బ్యాటరీ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి ఎక్స్ట్రా బ్యాటరీ పెట్టడం వల్ల టైం అన్నది మనకి పెరుగుతుంది. ఇక్కడ ఛార్జింగ్ ఎంత ఉందో కూడా, దీన్ని గింబల్ ఛార్జింగ్ ఎంత ఉంది పాకెట్ 3ది, దీనికి కూడా ఛార్జింగ్ కేబుల్ పెట్టుకోవడానికి ఇక్కడ ఛార్జర్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి వైడ్ యాంగిల్ లెన్స్ ఇవ్వడం అయితే జరిగింది. ఈ వైడ్ యాంగిల్ లెన్స్ ఇలాగా మ్యాగ్నెట్తో ఆ రకంగా చేయడం జరిగింది. నేను మ్యాగ్నెట్తో రిమూవ్ చేసుకోవచ్చు. ఇదండి, దీనికి ఆఫ్ చేసినట్టయితే ఈ రకంగా గింబల్ పొజిషన్కి వస్తుంది. దీంతోపాటు ఇది ఛార్జింగ్ అది చూపెడుతుంది. దీనికి మైక్ ఇవ్వడం అయితే జరిగింది. మైక్కి విండ్షీల్డ్ ప్రొటెక్టర్ కూడా ఇచ్చేయడం జరిగింది. దీన్ని ఇందులో ఇన్సర్ట్ చేసుకుంటే దీనికి విండ్షీల్డ్ ప్రొటెక్షన్ అయితే వస్తుంది. మీరు అవుట్డోర్కి వెళ్ళినప్పుడు ఇది ఈ రకంగా బాగుంటుంది. దీన్ని పవర్ ఆన్ బటన్, దీన్ని పవర్ ఆన్ చేస్తే మనకి బ్లూ కలర్లో వచ్చింది. బ్లూ కలర్లో ఇలా లైట్ బ్లింక్ అవుతుంటే దీనికి కనెక్ట్ అవ్వలేదని అర్థం. దీన్ని ఆన్ చేసుకున్నట్టయితే దానికి కనెక్షన్ వస్తుంది. ఆటోమేటిక్గా ఇక్కడ బ్లింక్ అవ్వడం మానేస్తుంది. దీంట్లో మనం దీనికి నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసుకోవాలంటే పవర్ బటన్ మరొకసారి నొక్కాల్సి వస్తుంది. ఇది గ్రీన్ కలర్లోకి మారడం జరిగింది. ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ అన్నది యాక్టివేట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి దీనికి ఈ మైక్ ఏదైతే ఉందో దీనికి మనకి క్లిప్ లాంటిది కూడా ఇవ్వడం జరిగింది. ఈ క్లిప్ని మనం పెట్టుకోవచ్చు, లేదు దీనికి మ్యాగ్నెట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ మ్యాగ్నెట్ ఆటోమేటిక్గా మనం దేనికైనా పెట్టుకున్నప్పుడు బ్యాక్ సైడ్ పెడితే చాలా చాలా అంటే చాలా గట్టిగా ఉంది, చూసారా ఇది. ఇదండి, ఇప్పుడు ఈ గింబల్ పాకెట్ 3ని మనం యూజ్ చేసి మీకు ఇందులో ఉన్న ఫీచర్స్, మరిన్ని ఇందులో ఫొటోస్ తీస్తే ఎలా వస్తుంది ఏంటి అన్న ఫీచర్స్ మొత్తం కూడా మీకు చూపిస్తాను. దీని స్పెసిఫికేషన్ కూడా మీకు చూపించడం జరుగుతుంది. చూడండి, దీంట్లో వీడియోస్ తీస్తే ఎలా ఉంటుంది, క్వాలిటీ ఏంటి అన్నది కూడా వివరించడం జరుగుతుంది. చూడండి, స్టే ట్యూన్.